బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 27న జరిగే ఎల్కతుర్తి సభను వేలాది మంది కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. ఇప్పుడు 11వ స్థానానికి దిగజారిపోయిందని విమర్శించారు. జీఎస్టీపీని కూడా సైతం పడిపోయిందని అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు కాదు. 420 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాదు. అప్పుడేమో ఎక్కంగానే డిసెంబర్ 9 నాడే అన్నాడు, తర్వాత 100 రోజుల్లో అన్నాడు, అన్నీ చేసేస్తాం 100 రోజుల్లో అన్నాడు. ఇలా 500 రోజులైంది, ఒక్కటి కూడా చక్కగా అమలయ్యే పరిస్థితి లేదు, అన్నీ ఎగవేతలే. కాబట్టి మనం వరంగల్ సభ స్ఫూర్తిగా తీసుకొని మొత్తం మనం కేసీఆర్ సైనికులుగా ప్రతి గ్రామంలో తయారై ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయాల ప్రజల కోసం. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి, లేకపోతే కుదరదు, మీ ఊర్లలో మనం రానియము అని చెప్పి మనం తయారు కావాలి. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ సైనికులుగా తయారు కావాలి. ప్రజల కోసమే, మన కోసం కాదు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. వేరే పార్టీలకు ఒక గేమ్, రాజకీయాలంటే వాళ్ళకి వ్యాపారం, గేమ్. కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు రాజకీయాలు ఒక టాస్క్. మన అంతిమ లక్ష్యం తెలంగాణ కోసమే. మనం పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం. కాబట్టి ఇది చారిత్రాత్మక అవసరం. టీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా మనం ప్రజల కోసం కొట్లాడడం మన ధర్మం. మనం పుట్టిందే దానికోసం, మన పార్టీ పుట్టిందే దానికోసం. కాబట్టి ప్రజల వైపున ఉండి పోరాటానికి ఈ 25వ సంవత్సరం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుంటాం మనం ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి. అట్లనే కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణను మొత్తంగా నిర్లక్ష్యం చేసింది. మన బడ్జెట్లో చూసినాం. బడ్జెట్ అంతా కూడా గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్ తప్పిస్తే